దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాలం 5 నుంచి 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి లైవ్, ఫేస్బుక్ నుండి లైవ్ ఇస్తున్నారు, వింటూ ఉన్నారా? ఉదయకాలం ఎవరి మాట విన్నా మనకు ధైర్యం, సమాధానం ఉండదు. యేసయ్య మాట వింటేనే కదా. అందుకే మీరు మార్నింగ్ లేవాలి, వాక్యం చదవాలి, ప్రార్థించాలి, ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోవాలి, దైవికమైన ప్రత్యక్షతను పొందాలి. ఎందుకంటే దేవుడు నీతో నాతో మనందరినీ దర్శిస్తున్నాడు. ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం చాలా ఇంపార్టెంట్. బయట వరకు ఆ నిరీక్షణ లేదు. మనకున్న ధైర్యం దేవుడు ఉన్నాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడు, దేవుడు రక్షించాడు. ఒకవేళ ఈరోజు ఎవరైనా పంపితే వాగ్దానం నీకు వచ్చిందా? యేసు రక్షకుడు, దేవుడు నీ పాపాల నిమిత్తం ఆయన ఈ భూమి మీదకి నరవతారిగా జన్మించి పరిశుద్ధంగా బ్రతికి రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున మరి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. యేసు నమ్మితే నిత్య జీవం, పరలోకం, పాపక్షమాపణ నీకు ఈ లోకంలో కూడా దేవుడు తోడుకుంటాడు. ఒకవేళ కొత్తగా ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నట్లయితే యేసుని హృదయంలో చేర్చుకో, ఏది మార్చుకోనక్కర్లేదు. తప్పక యేసయ్య నీకు తోడుంటాడు. ఒకవేళ ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్నామా, ప్రభు వాగ్దానం నిన్ను లేపుతుంది. ఎందుకంటే పడిన వారిని లేవనెత్తే దేవుడు, తప్పిన వారిని ఆయన వదిలిపెట్టాడు. పాపం చేశారు, దుష్టత్వంలో ఉన్నారని విడిచిపెట్టాడు. ఆయన కృప వెంబడి కృపని చూపే దేవుడు. ఆత్మీకంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికంగా కూడా మన జీవితాలని ఒక ఉన్నత స్థానంలోకి నడిపించే గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఉదయకాలం ఈ వాగ్దానాలు మీరు అందరూ రిసీవ్ చేసుకోవాలి. ధైర్యంగా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, దేవుని హృదయానుసారులుగా ఉండాలి. కాబట్టి ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరు కూడా ఈ వాగ్దానం కొరకు కనిపెడుతున్నారు. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం. కీర్తనల గ్రంథం 5వ కీర్తన 11వ వచనం. నిన్ను ఆశ్రయించువారు సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక వారి నిత్యము ఆనందధ్వని చేయుదురు. చూడండి, ఇక్కడ మనం చదువుకున్నాం కదా, కీర్తన గ్రంథం 5వ అధ్యాయం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అందులోకి వెళ్ళి 10వ వచనం, 2వ మాట, 11వ వచనం. నిన్ను ఆశ్రయించువారు, ఎందుకంటే దేవుని ఆశ్రయించేవారు ఎన్నడూ వారిని విడిచిపెట్టడు ఆయన. మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? మనుషులనా, లోకాన్నా? చెప్పండి. ఆయన నామాన్ని, ఆయనని. నిన్ను ఆశ్రయించేవారు నిత్యము ఆనందధ్వని చేస్తారు, విజయోత్సాహంతో ఉంటారు. వారికి నువ్వు కాపాడుతావు, నువ్వు భద్రపరుస్తావు. అంటే దేవుడి మాట ఎప్పుడు అబద్ధం కాదు కదా. అందుకే మనుషుల్ని, శరీరాలను ఆధారం చేసుకోవద్దు, అధికారులను ఆధారం చేసుకోవద్దు. నాకు జాబ్ రావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు ఉద్యోగం రావాలి, నాకు అది కావాలి. ఎవరిని ఆధారం? దేవుణ్ణే. ఎర్లీ మార్నింగ్ నీకు ఎందుకు ఇస్తున్నాడు ఈ వాగ్దానం అంటే ఆయన్ని ఆశ్రయించేవారట, కాపాడతాడట. అంతేకాకుండా వారు ఆనందధ్వని చేయబడతారు. కాబట్టి నన్ను ఆశ్రయించేవారు నేను కాపాడతాను. వారు విజయోధ్వని, ఆనందధ్వని ప్రతి విషయంలో, ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికంగా ఇటువంటి అద్భుతమైనటువంటి ఆనందకరమైన జీవితాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. కాబట్టి నిన్ను కాపాడడమే కాక నీ జీవితంలో ఆనందధ్వనిని నీకు నేను ఇచ్చేదను కదా. నిన్ను కాపాడేవాడు ఆయనే, ఆనందకరమైన జీవితాన్ని ఇచ్చే దేవుడు ఆయనే. కాబట్టి ఎటువైపు చూడొద్దు, ప్రభుని గట్టిగా పట్టుకోండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఉదయకాలం నిన్ను కాపాడుతూ నీకు ఆనంద జీవితాన్ని కలుగజేస్తాను, ఆనంద ధ్వని నీకు ఇచ్చేదను. నిన్ను కాపాడుదును, ఆనంద ధ్వని నీకు ఇచ్చేదను. కాబట్టి ఉదయకాలం ఈ వాగ్దానం రిసీవ్ చేసుకొని సంతోషంగా దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, సంతోషం లేదు, రక్షణ ఆనందం లేదు, కానీ రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ఆత్మీయ ఆనందాన్ని ఇవ్వండి. ఆరోగ్యంగా ఎంతమంది అనారోగ్యంతో ఉండి ఏడ్చుకుంటున్నారు, యేసు పొందిన గాయముల వలన వారిని స్వస్థపరచండి. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, గృహాల్లో సమాధానం ఉండాలి, రోగాలతో ఉన్న వారికి విడుదల ఉండాలి. నాయన, కోర్టు కేసున్న వారిని విడిపించండి. భూ సంబంధమైన బంధకాలు ఉంటే తొలగించి అద్భుతం చేయి ప్రభా. ఎవరైనా వారు డబ్బు తీసుకొని ఇవ్వకుండా ఉంటే అట్టి వారికి దైవిక భయం పుట్టించి మా డబ్బు ఇవ్వడానికి సహాయం చేయండి అయ్యా. తండ్రి, ప్రతి ఒక్కరి గృహంలో త్రాగుడి వ్యసనాలు బానిసని వారు రక్షించండి. హాస్పిటల్ దాకా క్యాన్సర్, అనేక రకాల రోగాలు, ఆపరేషన్స్ దాకా వెళ్ళి కూడా క్యాన్సిల్ అయిపోయి హీల్ కావాలా ప్రభా. ఆయన తండ్రి, ఎవరు ఆత్మీయ తప్పిపోయారో వెలిగించండి. దైవజన వారి బిడ్డల్ని మీరు కాపాడి మీ రక్తంతో వారిని సీల్ చేయండి అయ్యా. మా భారతదేశాన్ని రక్షించండి. భారతదేశ ప్రజలు, ప్రపంచ దేశాలు ఎవరి వాగ్దానం తీసుకుంటున్న వారి పట్ల నీ చిత్తముని ఆశీర్వాదం, వారి దేశాలు రక్షించబడాలి అయ్యా. అట్టి విధంగా చేయండి. ఇదిగో ప్రభు, ఈరోజు ఎవరిది మ్యారేజ్ ఉండో వారికి శుభములు, దీవెన, వారి ఆనందకరమైన జీవితం అనుభవించాలి. ఎవరిది బర్త్డేని వారిని దీవిస్తూ వారిని వర్ధల చేసి ఈ వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి. కల్వరి మినిస్ట్రీస్ని, మా కుటుంబాన్ని, మా సేవని, మా స్టాఫ్ని మీరు దీవించండి. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డ విజయోత్సాహంతో వెళ్ళినగా కానీ దీవిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ అందరికీ పరిచయం చేయండి. రెండవదిగా, ప్రతి శనివారం జరిగే సువార్త సభకి మీరు బెల్లంపల్లి రావచ్చు. అక్కడ ఉండి పాల్గొని
ఆదివారం ఉదయకాలం మొదటి ఆరాధన చూసుకొని వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు ఉంటాయి, పాలు పొందొచ్చు. ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 9. దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.